నిశ్శబ్దపు నీడల్లో నిదురిస్తున్న ఓ నిఖిల విశ్వమా మేలుకో. నీ సిరల్లో ప్రవహించేది రక్తం కాదు, కరిగిపోని అగ్నిధారలని తెలుసుకో. రగిలిపో, జ్వలించిపో, నీలో దాగున్న అనంతమైన అగ్నివై వెలిగిపో. చీకట్లను చూసి వెనుకంజ వేయకు. నీ కంటి పాపల్లో సూర్యుడిని శాసించే కాంతి ఉందని మరువకు. లోకం నిన్ను బూడిదను చేయాలని చూస్తే ఆ బూడిద నుంచే పుట్టే ఫినిక్స్ పక్షివై పైకి లే. నక్షత్ర జననానికి పునాది అవ్వాలి. నీ అడుగుల వేడికి అపజయాల అడవులు తగలబడిపోవాలి. నువ్వు కేవలం ఒక మట్టి బొమ్మవి కావు, హిమవత్ పర్వతాన్ని సైతం కరిగించగల అగ్ని పర్వతానివి. నీలోని సంకల్పమే ఇంధనమై ఎగసి పడుతుంటే కాలం కూడా నీ ముందు మోకరిల్లి దారి ఇస్తుంది. అనే ఆకాశంలో జననని మేఘంలా మార్చు. ఆ విల్లన వర్షంతో అజ్ఞానపు ఎడారులను తడిపేయి. నీ స్వార్థం కోసమే రగిలితే అది కేవలం పిటపటమనే మంట. 10 మంది చీకట్లను తరుముతుంటేనే అది నిజమైన యుద్ధం. నిన్నటి గాయాలను రేపటి విజయానికి ఇటుకలుగా మార్చుకో. నీ ఆశయాన్ని నీ ఊపిరిగా, నీ ఆయువుగా మలచుకో. ఎవరో వచ్చి నీ కోసం వెలుగులు పంచుతారని ఆశించకు. నీకు నువ్వే ఒక సూర్యుడివై జగత్తుకు దిక్సూచిగా నిలువు. ప్రవహించనివ్వు. నీలోని ప్రతి అణువు ఒక విప్లవ జ్వాలై గర్జించనివ్వు. భయం అనే పదాన్ని నీ నిఘంటువు నుంచి దహించి వేసి విశ్వమంతా వినబడేలా